హలో గైస్, ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. కానీ మా వారు చికెన్ సూప్ పెట్టమన్నారు. సో ముందుగానైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. మేమైతే రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నామండి. 2 ఇయర్స్ అవుతుంది. సో ఇదైతే నా మసాలాల డబ్బా అండి. నేనైతే దీన్ని మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి 2 ఇయర్స్ బ్యాక్. నాకు 460 పడిందండి. మీకు కావాలంటే ఇప్పుడు కూడా ఉందండి. అప్పటికి ఇప్పటికి కొంచెం మనీ డిఫరెంట్ ఉంటుందండి, తక్కువకు వస్తుంది. సో నేనైతే ఇలా మసాలాలన్నీ ఇలా సేవ్ చేసుకున్నానండి డబ్బాలలో. సో ఇలా లాగితే వచ్చేస్తుందండి. క్యాప్ తీసేసుకొని మనం వేసుకోవడమే. సో నేనైతే మసాలాలన్నీ అలా సేవ్ చేసుకున్నాను. ముందుగా అయితే దాల్చిన చెక్క వేసుకున్నానండి. తర్వాత 2 బగారా ఆకులు, అలాగే కొంత జాపత్రి పువ్వు అండి, అలాగే 3 యాలకులు వేసుకోవాలి, 1 స్పూన్ సాజీరా, 5-6 లవంగాలు వేసుకోవచ్చు. కానీ మేము కొంచెం ఘాటుగా తింటామండి, సో మేము ఎక్కువ వేసుకున్నాము. అలాగే బగారా పువ్వు, కసూరి మెంతి అండి. ఇలా స్మాష్ చేసి వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది. అలాగే 4-5 పచ్చిమిరపకాయలండి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిగడ్డలండి. మనం ఎప్పుడైనా కూడా ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే గ్రేవీగా ఉంటుందండి చికెన్ ఎప్పుడు కూడా. సో ఎక్కువ వేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. సో నేనైతే కడిగి పెట్టుకున్నానండి చికెన్. ఇది 1/2 కేజీ చికెన్ అండి. ఇందులోనే నేను 2 స్పూన్ల కారం అయితే వేసాను. మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. మేమైతే కారం బాగా తింటామండి, సో ఎక్కువగా వేసాను. అలాగే 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ వేయించిన ధనియా పౌడర్ అండి. ఇది పచ్చి ధనియా పౌడర్ అండి. ఇలా 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే 2-3 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ గ్రేవీగా ఉంటుంది. అలాగే కొంచెం పుల్లగా మన బిర్యానీ స్మెల్ లాగా వస్తుందండి. సో ఎప్పుడైనా కూడా పెరుగు వేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇవన్నీ వేసిన తర్వాత చేతితోనే బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే పీసెస్కి ఉప్పు కారం బాగా పడుతుందండి. మనం ముందుగా వేయించుకున్నవన్నీ దగ్గరికి వచ్చేసాయండి. సో ఇందులోనే 1 టమాటా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల పుల్లగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి టమాటా వేయడానికి. చాలామంది టమాటా వేయరు. సో ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వేయాలండి. ఇలా వేసి బాగా కలపాలండి. సో నేను ఇందులో పుదీనా వేసానండి. సో ఇది వీడియో మాత్రం మిస్ అయింది. మీరు కూడా పుదీనా యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి చూస్తే ఇలా అవుతుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో మళ్ళీ కలపాలండి. కలిపి మళ్ళీ మూత పెట్టేసేయాలండి. పెట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు చూస్తే ఇలా గ్రేవీగా అవుతుందండి. సో మనం ఇప్పుడు వాటర్ అయినా పోసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి పీసెస్కి కారం ఉప్పు అనేది బాగా పడుతుంది. సో నేనైతే కొన్ని వాటర్ అయితే పోసానండి. మా వారికి సూప్ కావాలి అన్నారు, సో అందుకని నేను వాటర్ పోసాను. మీరు ఫ్రై కావాలి అని అనుకుంటే వాటర్ అవసరం లేదండి, అలా గ్రేవీగానే ఉంటుంది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. సో చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. టాటా.